సిద్దిపేటలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి తెగపడ్డాడు. నూతనంగా నిర్మిస్తోన్న బిల్డింగ్లో నేపాల్కి చెందిన ఓ కుటుంబం వాచ్మ్యాన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. భార్య, కొడుకు, కోడలు, మనవరాలితో ఉంటున్నాడు. చిన్నారి నాయనమ్మ, తాతల వద్ద ఆడుకుంటూ ఉంది. అదే బిల్డింగ్లో యూపీకి చెందిన అజయ్ అనే యువకుడు పెయింటింగ్ వర్క్ కోసం వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆడిస్తానని చెప్పి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. రేప్తో పాటు పోక్సో చట్టం క్రింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 19th రోజు ఈ పాప వాళ్ళ తాతతోటి ఉండగా ఈ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో పాపను ఆడిస్తా అని చెప్పేసి, అంటే ఆ రూమ్కి ఎదురుగానే వాళ్ళ రూమ్ ఉంటుంది. సో ఆడిస్తా అని చెప్పేసి తీసుకొని వెళ్ళి ఒక 10 నిమిషాల వరకు కూడా రాకపోవడంతో ఈ తాత డౌట్ వచ్చి వెళ్తాడు ఆ రూమ్లకి. అప్పటికి ఆ పాప కొద్దిగా అరుస్తూ ఉంటుంది. సో ఎవరైతే ఈ నేరస్తుడు, అతని పేరు అజయ్, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, 30 years ఉంటాడు. తను ఈ పాపను పట్ల అబ్యూజ్గా బిహేవ్ చేశాడు, అత్యాచార చేయడం జరిగింది. సో పాప యొక్క అది పరిస్థితి చూసి వాళ్ళ తాత వెంటనే తీసుకురావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మాకు పోలీసు చేరడంతో మేము వెంటనే రియాక్ట్ అయ్యి స్పాట్కి వెళ్ళడం జరిగింది. అప్పటికి ఆ నేరస్తుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో వెంటనే పాపను హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. ప్యానిక్లో ఉంది పాప, చిన్న పాప, 3 years కనుక ఆమె కొద్దిగా ప్యానిక్ పోవడానికి హాస్పిటల్లోని అబ్జర్వేషన్ పర్పస్ పెట్టడం జరిగింది. ఆ నిందితుడి పైన రేపు, తర్వాత చిన్నల అంటే 12 years బిలో పాప కనుక అదొక చట్టం 64 Clause 2 ఒకటి, తర్వాత ఇప్పుడు పోక్సో ఒకటి. అక్యూజుడు బ్యాగ్ చదువుకొని ఇక్కడి నుంచి అబ్స్కాండింగ్ అయ్యే పనిలో ఉన్నాడు వాడు. సో అది